కాసేపట్లో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి క్రస్ట్ గేట్లు ఎత్తబోతున్నారు మంత్రులు. కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉన్న మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, లక్ష్మణ్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి ఆలస్యంగా వచ్చారు ఉత్తమ్ ఆలస్యంగా రావడంతో అలీకి వెళ్లిపోయారు కోమటిరెడ్డి లేకుండానే బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి నాగార్జున సాగర్ కి బయలుదేరారు ఉత్తమ్, అలానే లక్ష్మణ్. సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తేందుకు మంత్రులు వెళ్లారు. ఈ రోజు నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఎత్తబోతున్నారు మంత్రులు. అయితే కార్యక్రమానికి కాస్త ఆలస్యం కావడంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉత్తమ్ ఆలస్యంగా రావడంతో అలిగి వెళ్లిపోయారు కోమటిరెడ్డి లేకుండానే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాగార్జున సాగర్ కి బయలుదేరారు మంత్రి ఉత్తమ్, అలానే లక్ష్మణ్. నాగార్జున క్రస్ట్ గేట్లు ఎత్తేందుకు మంత్రులు బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లోనే సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తబోతున్నారు మంత్రులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో వరద ఉధృతంగా ఉంది. ఎగువ నుండి వస్తున్న వరదతో నిండుకుండలా మారింది ప్రాజెక్ట్. ఈ నేపథ్యంలోనే గేట్లని ఎత్తబోతున్నారు అధికారులు. అయితే కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్ ఆలస్యంగా రావడంతో కోమటిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉత్తమ్ ఆలస్యంగా రావడంతో అలిగి వెళ్లిపోయారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.